దేశంలో నక్సలైట్లు కనుమరుగైపోయారు. కానీ దిమాగీ నక్సలైట్లు మిగిలిపోయారు. వీళ్ళ వల్ల దేశానికి నష్టం, ప్రమాదం. ఇది మోడీ గారు ఈరోజు చేసిన కామెంట్. అంటే ఆయుధం పట్టుకొని పోరాటం చేసే నక్సలైట్ ఏమో కనుమరుగైపోయారు. ఆయుధం పట్టుకోకుండా నక్సలైట్ల భావాజాలాన్ని జనంలోకి తీసుకెళ్లే మేధావులు మిగిలిపోయారు. ఈ మేధావుల వల్ల దేశానికి నష్టం, ప్రమాదం అనేది మోడీ గారు చెప్పదలుచుకున్న మాట. దీని మీద విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నిజానికి మోడీ గారు చేసింది కూడా చాలా పెద్ద కామెంట్. ఈ దేశంలో మేధావులు ఈ దేశానికి ప్రమాదకరంగా మారారు అని మోడీ గారు చెప్పదలుచుకున్నారు. సహజంగా అయితే మేధావులు దేశానికి బలం కావాలి, కానీ ప్రమాదం కావటం ఏంటి? ప్రమాదం అవుతున్నారా నిజంగానే అంటే ఒక విషయం ఇక్కడ క్లియర్గా మాట్లాడుకోవాలి. ఈ దేశంలో మేధావులు రెండు రకాలు. ఒకరు రైటిస్టులు, రెండు లెఫ్టిస్టులు. రైటిస్టులైన మేధావులు గుడ్డిగా కమ్యూనిజాన్ని, లెఫ్టిజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎవరు మోడీ గారిని క్వశ్చన్ చేసినా, ఎవరు భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేసినా, ఎవరు సమస్య మీద ప్రశ్నించినా వాళ్ళందరినీ దేశద్రోహులు అంటూ ఉంటారు, వాళ్ళందరినీ హిందూ వ్యతిరేకులు అంటూ ఉంటారు, వాళ్ళందరినీ ఉగ్రవాదులుగా పోలుస్తూ ఉంటారు, వాళ్ళందరినీ మైనార్టీలతో ముడిపెడతా ఉంటారు. రెండో వాళ్ళు లెఫ్టిస్టులు. ఈ లెఫ్టిస్టులు ఏంది? బీజేపీ ఏం చేసినా తప్పు పడుతూ ఉంటారు, మోడీ ఏం చేసినా తప్పు పడుతూ ఉంటారు. మోడీ చేసే మంచిని అసలు చూడరు, ఏం చేసినా తప్పు పట్టాలనే ఆలోచనతో ఉంటారు. అంటే మేధావులు రెండు రకాలుగా విడిపోయారు. అయితే రైటిస్టులు లేదా లెఫ్టిస్టులు. రైటిస్టులేమో గుడ్డిగా లెఫ్టిస్టును వ్యతిరేకిస్తుంటారు, లెఫ్టిస్టులేమో గుడ్డిగా రైటిస్టును వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన దేశంలో ఉన్న మేధావులు రెండు రకాలు. ఒకటి భారతీయ జనతా పార్టీకి గుడ్డిగా సపోర్ట్ చేసేవాళ్ళు, భజన చేసేవాళ్ళు. రెండో వాళ్ళు గుడ్డిగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేవాళ్ళు. రెండే రకాల మేధావులు. ఈ రెండు రకాల మేధావులతో దేశానికి ప్రమాదమే. మోడీ గారు చేసిన కామెంట్ ఒక రకం, కానీ నిజం కూడా ఏంటంటే ఈ దేశంలో ఉన్న అన్ని రకాల మేధావులతో దేశానికి ప్రమాదమే. గుడ్డిగా భజన చేసే వాళ్ళతో ప్రమాదమే, గుడ్డిగా వ్యతిరేకించే వాళ్ళతో ప్రమాదమే. కానీ మేధావులు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ఒక మనిషికి రైట్ లెగ్ అవసరం, లెఫ్ట్ లెగ్ అవసరం, రైట్ హ్యాండ్ అవసరం, లెఫ్ట్ హ్యాండ్ అవసరం. అవసరాన్ని బట్టి ఏ హ్యాండ్ని దేనికి వాడాలి, ఏ లెగ్ని దేనికి వాడాలో దానికి వాడాలి. ఒక లెగ్ నరికేసి ఇంకొక లెగ్తోనే నడుస్తానంటే కుంటోడు అంటారు. ఒక చేయి తీసేసి ఇంకొక చేయితో మాత్రమే ఉంటారంటే అతన్ని కూడా వికలాంగుడు అంటారు. దేవుడు ఊరికే పెట్టలేదు రెండు చేతులు, రెండు కాళ్ళు. రెండు భావాజాలాలు కూడా సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి అవసరమే. కానీ ఈ దేశంలో మేధావులు అలా లేరు. అయితే మోడీని భజన చేయటం, లేదు మోడీని గుడ్డిగా వ్యతిరేకించడం, ఈ రెండిట్లోనే స్టిక్ అనేవి ఉన్నారు. సో ఇలాంటి మేధావులతో దేశానికి ప్రమాదమే. అవసరాన్ని బట్టి పొగడాలి, అవసరాన్ని బట్టి ప్రశ్నించాలి, సందర్భం పరిస్థితిని బట్టి ఉండాలి, అంతే తప్ప గుడ్డితనం అనేది పనికిరాదు, మూర్ఖత్వం అనేది పనికిరాదు, పిచ్చితనం అనేది పనికిరాదు. ఇప్పుడు అదే నడుస్తుంది ఈ దేశంలో. సో మోడీ గారు చెప్పినటువంటి యాస్థితిగా నేనేమి ఏకీభవించాను, కానీ ఈ దేశంలో మేధావుల వల్ల ప్రమాదం అయితే ఉంది అన్నది నిజం. సరైన విషయాన్ని సరిగా ప్రజలకు తీసుకెళ్లే వాళ్ళు తక్కువయ్యారు, వాస్తవాన్ని వాస్తవంగా తీసుకెళ్లే వాళ్ళు తక్కువయ్యారు, అది నిజం.